అందరికీ నమస్కారం. ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారితో కర్నూలులో జరిగిన సభలోని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఏది ఏమైనా సరే పొత్తు ఇంకొక 15 సంవత్సరాలు కొనసాగాలి అని ఒక మాట చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి మాటే నాకు నాలాంటి జన సైనికులకి శిలాశాసనం అంతే. అందులో మాకు రెండో మాటే లేదు. అదే సందర్భంలో మాకు ఏదైనా కానీ బాధ కలిగింది అంటే ఆ అంశాన్ని కూడా ఇప్పుడు ఉన్నది సోషల్ మీడియా, వేరే దారి లేదు కాబట్టి సోషల్ మీడియా ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఖచ్చితంగా తెలియజేస్తాం, అందులో డౌట్ లేదు. చివరికి పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అదే ఫైనల్. అదేవిధంగా నేను జనసేన పార్టీలోకి రావడానికి గల కారణం పవన్ కళ్యాణ్ గారు వైపు నేను ఏటి ఈ మనిషి అని టర్న్ చేసి చూసింది ఏ మేరా జహా సాంగ్. ఆ సాంగ్ నేను ఒకసారి ఆలకించిన తర్వాత అది అంటే అసలు మామూలు సాంగ్ కాదు అది. ఏటి పవన్ కళ్యాణ్ ఒకసారి చూశాను నేను దానికి వెళ్ళి. నాకు అప్పుడప్పుడే నేను హిందీ కొత్తగా నేర్చుకుంటున్నాను. దాని తర్వాత ప్రజారాజ్యం పార్టీ వచ్చింది. నేను ఎక్కువగా మా అమ్మగారి ఊరు కేడిపేట దగ్గర ఉన్న నాగపురాన్ని పెరిగాను. నేను అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలోనే ఎక్కువగా పనిచేయడం, ఆ ఊర్లో పక్కన చింతపల్లి ఏజెన్సీ కానీ కొయ్యూరు ఏజెన్సీ కానీ నేను కష్టాలు చాలా దగ్గరగా చూశాను. ఒక సగటు మనిషి ఈ రాజకీయ ఒత్తిళ్ళు కావచ్చు, రాజకీయ నాయకుల వల్ల కావచ్చు, వడ్డీ వ్యాపారస్తుల వల్ల కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి అంటే వేరే లెవెల్ అది చూసిన తర్వాత ఏటి సగటు మనిషి ఇన్ని కష్టాలు పడాలని నాకు అప్పుడే అనిపించేది. సో అటువంటి సందర్భంలో నేను 2 పార్టీలను చూశాను. ఒక సామాన్యుడికి ఏమైనా ఈ పార్టీల వల్ల మంచి జరగవచ్చు అని అనిపించింది. ఒకటి ప్రజారాజ్యం పార్టీ, ఇంకొకటి లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు పెట్టినటువంటి పార్టీ. అరే ఈ 2 పార్టీల వల్ల ఒక మామూలు మనిషి వాయిస్ బతుకుతుంది, ఒక మామూలు సగటు పౌరుడు ఆయనకు ఉన్నటువంటి ఏదైతే ఒక ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో వాటిని రక్షించగలుగుతాడు, ఈ 2 పార్టీ కాపాడతాయి అని అనుకున్నాను నేను. కానీ అవి ముందుకు సాగలేకపోయాయి. నేను వాటి కోసం పనిచేయలేదు. ప్రజారాజ్యంలో ఇక్కడ అక్కడ ఏదో వచ్చి బ్యాక్ వెనకాల ఉండి వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల తిరిగి వెళ్ళి చేసేనే కానీ నేను వాటి కోసం పనిచేయలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రత్యేక సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా నేను 2-3 చోట్ల అదే నా ఫస్ట్ స్పీచ్. సమైక్యాంధ్ర టైంలోనే నాకు స్పీచ్ అన్నది అది నాకు గాడ్ గిఫ్ట్, అది నాకు గాడ్ గిఫ్ట్ అంతే. నేను ఫస్ట్ సమైక్యాంధ్ర ఉద్యమంలో గొల్లపుర సెంటర్లో మాట్లాడాను. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఒక్కటే అనుకున్నాను, ఖచ్చితంగా సగటు మనిషి బతకాలి అంటే జనసేన లాంటి పార్టీ ముందుకెళ్ళాలి. నేను ప్రజారాజ్యం పార్టీలో పనిచేయలేదు, లోక్సత్తా పార్టీలో పనిచేయలేదు, అవి ముందుకు వెళ్ళలేదు. జనసేన పార్టీ ఏమంటే జరగనే ఎస్ నా ఎఫర్ట్ నేను పెట్టాను అనేటటువంటి ఒక సంకల్పాన్ని నేను తీసుకొని ఎంత చెయ్యగలనో నేను అంత చెయ్యాలని ఒక అకుంఠిత దీక్షతో ముందుకు సాగాను. అసలు నేను పాదయాత్ర చేసినప్పుడు నాలో ఉన్నటువంటి సంకల్పానికి ఆ భగవంతుడి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు తోడేవి. అసలు ఎలా జరిగిందో ఒక అద్భుతం అది. సైకిల్ యాత్ర కూడా ఆ తర్వాత స్టేట్ వ్యాప్తంగా 2 సార్లు ఒక కార్యకర్త అంటే ఎస్ గర్వంగా చెప్పుకుంటాను, అది నాదే రికార్డ్. రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు నాకు 2 ఒకటే. నాకు తెలిసినవి 2, పవన్ కళ్యాణ్ గారు భగవన్నామ స్మరణ. అయితే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే భగవన్నామ స్మరణ అంతే. ఇంకా రెండోది నా జీవితంలో నా ఇంకా ఛాన్సే లేదు. పవన్ కళ్యాణ్ గారు భగవన్నామ స్మరణ ఇప్పటికీ నేను చేసుకునేది అదే. అయితే జనసేన పార్టీ లేకపోతే పని చేసుకొని ఎక్కడొక్కడ కూర్చొని ఏదో ఒక ఇంటి దగ్గర అవ్వచ్చు, టెంపుల్స్లో అవ్వచ్చు, భగవన్నామ స్మరణ చేసుకోవడమే నాకు తెలుసు. రేపు పొద్దుట కూడా నేను చేసేది అదే. అయితే ఈ పార్టీలో నేను ఎంత చేయగలను అంత ముందుకెళ్తాను. ఇవాళ మాకు సోషల్ మీడియా ఒక వేదిక ఉంది. ఆ వేదికని